హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మ వంటగది యూట్యూబ్ ఛానల్. ఇవాళ చేయబోయేది పానీపూరి చేస్తున్నాను. ఈ పూరిని రెడీమేడ్ తెచ్చుకున్నాను. ఇప్పుడు నూనెలో వేసుకోవాలి. ఆగింది, పూరిని వేసుకుంటున్నాను. పానీపూరికి పానీ ఎలా చేయాలో చూపిస్తారండి. ముందుగా మిక్సీ జార్ తీసుకోవాలి, కప్పు కొత్తిమీర తీసుకోవాలి, ఒక కప్పు పుదీనా తీసుకోవాలి. అన్ని వాటర్లో బాగా శుభ్రం కడిగి అన్ని మిక్సీ జార్లో వేసుకోవాలి. పచ్చిమిర్చి ఒక 4 ఇలా ముక్కలు తీసుకుని ఇందులో వేసుకోవాలి. అల్లం తగినంత, నిమ్మకాయ 1 పిండుకోవాలి. ఇందులో సాల్ట్ తగినంత వేసుకోవాలి. ఒక గ్లాస్ వాటర్ మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు వడగట్టుకోవాలి. పాలని వడగట్టుకుని పెట్టుకున్నాను. ఈ వాటర్ది ఒక నిమ్మకాయ ముద్దంత చింతపండు నానబెట్టుకున్నాను. ఇది పిండుకుని అందులో వేసుకోవాలి. ఇందులో పూసుకుంటున్నాను. హాఫ్ స్పూన్ కారం, గరం మసాలా 1 స్పూను, హాఫ్ స్పూన్ మిరియాల పొడి, హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి, చాట్ మసాలా 1 స్పూను, సాల్ట్ తగినంత, అన్నిటిని కలుపుకోవాలి. ఉప్పు కారం సరిపోయిందో లేదో చూస్తున్నాను. పానీపూరికి పాను రెడీ అయిపోయింది. పానీపూరికి స్టఫింగ్ ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తారండి. 1 కప్పు బఠానాలు తీసుకున్నాను. పచ్చి బఠానాలు ఒక 4 గంటలు నానబెట్టుకున్నాను. శుభ్రం కడిగి ఒక గిన్నెలో వేసి పెట్టుకున్నాను. ఇది గ్యాస్ మీద పెట్టుకోవాలి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకుంటున్నాను. ఈ గుగ్గులు గ్యాస్ మీద పెట్టుకుంటున్నాను. ఒక 20 నిమిషాలు ఉడికించుకోవాలి. వడ్లగడ్డలు 3 గడ్డలు తీసుకున్నాను. ఇలా కోసుకుని తొందరగా ఉడికిపోద్ది అనమాట. అందుకే ఇలా కోసుకొని వేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని గ్యాస్ మీద పెట్టుకోవాలి. ఇది ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ముందుగా 3 వడ్లగడ్డ తీసుకుని ఉడకబెట్టుకుని తోలు తీసుకుని గిన్నెలో వేసుకున్నాను. ఇప్పుడు ఒక కప్పు పచ్చి బఠానీలు, ఇందాక పచ్చి బఠానీలు ఉడకబెట్టుకున్నాం కదా, అది ఇందులో వేసుకోవాలి. అన్నిటిని బాగా కలుపుకోవాలి మెత్తగా. ఒక గడ్డ ఎర్రగడ్డలు తీసుకుని చిన్న ముక్కలు కోసుకున్నాను, ఇందులో వేసుకోవాలి. పుదీనా తగినంత, కొత్తిమీర తగినంత, తగినంత ఉప్పు, తగినంత కారం, చికెన్ మసాలా తగినంత, గరం మసాలా తగినంత, మిరియాల పొడి తగినంత, ధనియాల పొడి తగినంత, జీలకర్ర పొడి తగినంత,
చాట్ మసాలాలు తగినంత అన్నీ కలుపుకోవాలి. పానీపూరి స్టఫింగ్ అయిపోయిందండి. సూపర్ ఉంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియో కోసం అమ్మ వంటగది యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయడం మర్చిపోకండి.